బ్రింగ్ బ్యాక్ అన్వేష్. ఈ హ్యాష్ ట్యాగ్ని మీరు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ హ్యాష్ ట్యాగ్ని వైరల్ చేయాలి. అండ్ కమెంట్ కూడా మీరు బ్రింగ్ బ్యాక్ అన్వేష్ అని రాయండి. ఎందుకనంటే ఈరోజు నా అన్వేషణ మీద ఎన్ని కేసులు ఫైల్ అనే దాని గురించి మాట్లాడదాం. ఇంకోటి, జనాల్ని ఎట్లా పిచ్చోళ్ళని చేస్తున్నాడు ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఈ సో కాల్డ్ అన్వేషణ యూట్యూబర్ డైవర్షన్ ఎట్లా చేస్తున్నాడు జనాలని అనే దాని గురించి మాట్లాడదాం. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ లోపలికి పోతే అసలు ఎట్లా పట్టుకుంటారు, కేసెస్ ఎక్కడెక్కడ ఫైల్ అయినాయి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని మీరు లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడాలా. ఎందుకనంటే చాలామందికి రీచ్ అనేది కావాలి ఇట్లాంటి వీడియో. ఎందుకంటే ఇది అవేర్నెస్ వీడియో. ఒక చీడ పురుగు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమందిని ఎన్నెన్ని తిట్లు, ఒక చీడ పురుగుని మనం ఈరోజు తీస్తున్నామని మీరు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్గా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తాం. ఈ సో కాల్డ్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నాడో ఈయన డైవర్షన్ పాలిటిక్స్ అంటారు అనమాట. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒక ఇష్యూని ఇంకో ఇష్యూకి జనాలకి తెలియకుండానే తీసుకొని వెళ్ళడంలో నా అన్వేష్ దిట్ట. అంటే మీకు అర్థం కావట్లేదు ఏంటంటే, మనోడికి అంత మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు చాలామంది ఏదో అనుకున్నారు, కానీ మనోడు చాలా స్మార్ట్. ఈ స్మార్ట్నెస్ వల్లనే అట్లా ఎదగడం అనేది జరిగింది. ఈ స్మార్ట్నెస్ వల్లనే ఇప్పటికీ కూడా నేను స్మార్ట్ అని అనుకుంటున్నాడు. కానీ ఏదైనా ఇప్పుడు ఈ జనరేషన్లో 2020 ఏదో ఎప్పుడో 1980s కాదు, 2026లో ఉన్నాం మనము. ఏదైనా ఎక్కువ గుంజితే తెగిపోతుంది. ఈరోజు తెగిపోయింది కదా అని జనాలు వదిలేయట్లేరు, దాన్ని మొత్తం తీసి పీకి పడేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, అది ఏంది అనే దాని గురించి మాట్లాడదాం. క్లియర్గా చెప్పాలి అంటే అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడో శివాజీ గారు ఒక వర్డ్ యూజ్ చేసారు. ఒక వర్డ్ యూజ్ చేసిన తర్వాత అమ్మాయిలని ఆయన నెక్స్ట్ డే 24 hours తర్వాత నాది తప్పురా బాబు అని చెప్పి ఆల్రెడీ వీడియో పెట్టిండు. కానీ మనోడిని వాళ్ళ మదర్ని అందరినీ, మన హైందవ దేవుళ్ళందరినీ, ప్రతి ఒక్క దేవుడిని హైందవ దేవుళ్ళని అందరినీ తిట్టిండు అనమాట. తిడితే ఏమైంది అని అంటే అక్కడ తిట్టినంత తిట్టి సారీ చెప్తున్నాడు. సారీ చెప్తే అంటే అప్పుడు రియలైజేషన్ అవ్వలేదు. ఇక్కడ రియలైజేషన్ అయ్యి సారీ చెప్పడం వేరు. ఈయన ఎక్కడైతే నెగిటివిటీ పోర్ట్రే అవుతుందో నెగిటివిటీని చూసి అరే ఇదేదో నాకు బ్యాక్ ఫైర్ అయ్యేటట్టుంది అని చెప్పి మనోడు సారీ చెప్పిండు అనమాట. అండ్ ఇక్కడ కూడా సబ్స్క్రైబర్లు కూడా చాలామంది తగ్గుతున్నా కానీ నాకేం కాదులే అన్నట్టు అనుకున్నాడు. కానీ ఇప్పుడు చూసేసరికి అసలు ఏదో మైనస్ కూడా ఏం చేసిండంటే, సరే ఈ ఇష్యూని ఎట్లా చేంజ్ చేయొచ్చు అనే దాని గురించి క్లియర్గా ఆలోచించుకొని ఏం చేసిండు, డైవర్షన్ కంప్లీట్గా ఒక ఇష్యూని డైవర్ట్ చేసిండు. ఎట్లా డైవర్ట్ చేసిండు, ఈ అమ్మాయిలు అయితే మాట్లాడిరో ఈ అమ్మాయిల దాంట్లో మన ఏజోడ్ ఏదైతే యూట్యూబర్ ఉన్నో సో కాల్డ్ యూట్యూబర్, వాళ్ళ తమ్ముడు ఏదో సమ్ కేసులో ఇరుక్కున్నాడు. లైక్ లాస్ట్ టైం ఒక వీడియో మీద, రోస్టింగ్ వీడియో మీద ఒక చిన్న పాపం మీద కమెంట్స్ వేస్తే కేసు అయ్యి పాక్సో కేసు అంతా అయ్యి వాళ్ళ తమ్ముడు అది లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఆ డైవర్షన్ ఎట్లా చేయొచ్చు, ఎవరిని పట్టుకుంటే డైవర్షన్ చేయొచ్చు అనే దాని గురించి చూసుకొని ఈ ఏజుడ్ని పట్టుకొని వీడియో తీస్తే ఏజుడ్ ఏం చేసిండు, ఒక వీడియో తీసి మళ్ళీ అది డిలీట్ చేసిండు. ఇంకా ఏజుడ్కి నెగిటివిటీ వచ్చేసరికి మళ్ళీ అది రీఅప్లోడ్ చేసిండు. ఇక్కడ ఏంటిదంటే మళ్ళీ నా గురించి నువ్వు ఏం చేయలేవు అని చెప్పిండు అనమాట. సింపుల్గా ఏం చెప్పిండంటే నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా నువ్వేం చేయలేవు అనేసరికి ఈరోజు మళ్ళీ చాగంటి గారి మీద నేను యుద్ధం ప్రకటిస్తున్నా అన్నట్టు, అంటే ఆయన మీద తీసిండు అనమాట. అంటే ఆయన కొన్ని ఎక్కడో మాట్లాడిండని, ఆయన అసలు ఎట్లా మాట్లాడతాడు అని చెప్పి, అంటే దీన్ని డైవర్ట్, అంటే అక్కడికి వెళ్ళి నెగిటివిటీ, అరే ఈయన దగ్గర ఏం పాయింట్స్ లేవు, ఇప్పుడు ఏజోడ్ దగ్గర నా దగ్గర ఏం పాయింట్స్ లేవు అన్నప్పుడు ఏం చేస్తుండే, ఇష్యూని డైవర్ట్ చేస్తుండు. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు అనమాట. ఇప్పుడు చూడండి, మీకు చెప్తున్నా క్లియర్గా, ఫస్ట్ ఏజోడ్ మీద వస్తాయి కొన్ని వీడియోలు, మన చాగంటి గారి మీద కూడా వస్తాయి అనమాట. ఎక్కడెక్కడైతే ఆయన మాట్లాడిండో ఆ క్లిప్పింగ్స్ తీసుకొని వినిపిస్తూ ఉంటాడు అనమాట. ఫ్రెండ్స్, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇట్లాంటి వాళ్ళని చాలా నెగిటివిటీ, అంటే వీళ్ళు సొసైటీకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంటారు. మనం చూసి ఆలోచింపజేసి ఎలాంటి వాళ్ళని మనం సబ్స్క్రైబ్ అవుతున్నాము, ఎలాంటి వాళ్ళని మనం ఫాలో అవుతున్నాము అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. క్లియర్గా ఉండాలన్నమాట ఇది. ఓకే. అండ్ ఇంకోటి, కేసెస్ ఫైల్ అయినాయి అని చెప్పిన చూసినారా. ఇప్పుడు కేసెస్ ఏంటిదంటే, ఏం కేసులు అంటే, ఫస్ట్ ఐపీసీ సెక్షన్ 79 ఒకటి, సెక్షన్ 351 క్లాస్ 2, సెక్షన్ 299 బిఎన్ఎస్,
ఇంకోటి ఐటీ యాక్ట్ ఫర్ అబ్జెక్షనల్ ఆన్లైన్ కంటెంట్, అంటే చాలా మందిని గలీజ్ మాటలు తిట్టడము, దీనివల్ల అది మళ్ళీ దాని తర్వాత దేవుళ్ళని కించపరిచి మాట్లాడడం, దీనివల్ల ఇలాంటి కేసెస్ అన్ని పంజగుట్టలో ఫైల్ అయినాయి. ఇంకోటి 12 to 13 డిఫరెంట్ కేసెస్ మనోడి మీద ఉన్నాయన్నమాట. మనోడి మీద ఈరోజు చూసుకుంటే సజ్జనార్ గారు కూడా క్లియర్గా టీవీలో మనం చాలామంది ఛానల్స్లో చూసుకోవచ్చు. సజ్జనార్ కూడా నేను ఎక్కడున్నా పట్టుకుంటాను, ఏదైతే మన ఐబొమ్మ రవి ఛాలెంజ్ చేసిండో నన్ను పట్టుకోలేరని, మనోడు కూడా నేను ఒక దేశంలో ఉంటా, ఇంకో దేశంలో ఉంటా, ఇండియాకి మాత్రం రాను అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు అనమాట. కానీ ఇది పోలీస్ శాఖకి ఇది ఒక టాస్క్. ఏంటిదంటే మేము ఇలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేయము, ఇండియా మీదకి ఎవరైనా వస్తే వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నా మేము పట్టుకొని తీరుతాము అని చెప్పి క్లియర్గా ఈరోజు సజ్జనార్ గారు చెప్పారనమాట. ఇంకోటి ఏంటిదంటే మన ఇన్స్టాగ్రామ్కి కూడా లేఖ రాశారు. ఎందుకంటే ఎక్కడ ఉన్నాడు ఈ అన్వేష్, సోకాల్డ్ అన్వేష్ ఎక్కడున్నాడు, ఇక్కడ ట్రావెల్ అవుతున్నాడు అనే దాని గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, డీటెయిల్స్ గురించి అని చెప్పి మన ఇన్స్టాగ్రామ్కి కూడా లేఖ రాశారు అనమాట. ఎవరు మన సజ్జనార్ గారు, మన పోలీస్ శాఖ ఏదైతే ఉందో హైదరాబాద్ పోలీస్ శాఖ. అండ్ ఫ్రెండ్స్, మనం ఇలాంటి చీడ పురుగులు ఏదైతే మహేష్ బాబు గారు ఏదైతే అన్నారో చీడ పురుగులు నేరుతున్నాని, మనం ఇలాంటి చీడ పురుగులు నేరాలి. ఎవరిని అంటే మన సొసైటీని ఎవరైతే తప్పుదారి పట్టిస్తారో, ఎవరైతే ఏమంటారు నేను నీతిమంతుణ్ణి అని ప్రొజెక్ట్ చేసుకుంటారో, మంచిగుండి కూడా నేను అంటే ఏమంటారు జనాలను పిచ్చోళ్ళని చేసుకుంటూ నేను నీతిమంతుని అని ప్రొజెక్ట్ చేసుకుంటారో, ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయదు. అండ్ ఫ్రెండ్స్, నేను ఇలాంటి కంటెంట్తో అంటే ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నా, మనం లోకల్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఎలాంటి టాపిక్స్ అయినా నేను మీ ముందుకు వస్తున్నాను. అండ్ ఎవ్రీడే నేను మీ ముందుకు వస్తాను. అండ్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.